నారా వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా దేవుని నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి రండి, ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, చివరి వరకు మీరు దేవుని వాక్యం వినండి, దేవుని దీవెనలు, దేవుని కనికరము, కృపను పొందండి. మరి ఈరోజు కార్యక్రమం వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొక దినమున నీ వాక్యం ధ్యానించే కృపను మాకు ఇచ్చున్నావు. నన్ను నీ శిలువ చోట మరుగుపరచు. ఈరోజు నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని, ఈ క్రిస్మస్ సీజన్లోనైనా నీ సంతోషం, నీ సమాధానం మాకు, మా గృహంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు క్రిస్మస్ సీజన్లో ప్రవేశించాం. మరి ఈరోజు క్రిస్మస్ సందేశాలు మీ మధ్యకి తీసుకురావాలని ఆశిస్తున్నాను, కానీ కొంచెం కొంచెం టైం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్రిస్మస్ సందేశాలు బైబిల్ అనేకమైనవి ఉన్నప్పటికీ క్రిస్మస్లోకి వెళ్తానికి ముందు కొన్ని విషయాలు మన హృదయంలో సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఎందుకంటే క్రిస్మస్ తర్వాత మనకు కొత్త సంవత్సరంకి 7 రోజులే ఉంటాయి కదండి. సో యేసుప్రభు పుట్టుకతో పాటు నూతన సంవత్సరము, నూతన హృదయము, నూతన జీవితము కూడా మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని ఆత్మీయంగా దేవుని వాక్యమును మనం వింటున్నప్పుడు, దేవుని వాక్యములో ఉన్న ఆత్మీయమైన మర్మాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనం ఆత్మీయంగా ఎదగాలి. కాబట్టి ఆ విషయాలు మీకు ధ్యానిస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని క్రిస్మస్ సందేశాలు మీతో ఒకటి పంచుకోవాలని ఆశిస్తున్నాను. బైబిల్లో అనేకమైన విలువైన సందేశాలు ఉన్నాయి. ముఖ్యంగా యేసు ప్రభు పుట్టుక ఒక సామాన్యమైన విషయం కాదు, అది చాలా గొప్ప విషయము. చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. ఎంతోమంది రాజులు, ఎంతోమంది అధికారులు, ఎంతోమంది చక్రవర్తులు పుట్టినప్పటికీ వారు పుట్టుక కంటే యేసు ప్రభు పుట్టుక ఒక ప్రత్యేకమైనది. కాబట్టి ఆ యేసు ప్రభు పుట్టుక గురించి మనం రాబోయే రోజులు ఇంకొన్ని ధ్యానిద్దాం. కానీ దానికి ముందు దేవుని వాక్యము విననివ్వకుండా సాతాను మన హృదయం మన చాలాసార్లు కృంగపరుస్తుంటాడు కదండి. ఈ కృంగుదల అనేది మనం చూస్తుంటాం. చాలాసార్లు కృంగుదల ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. చేతిలో డబ్బులు లేకపోతే కృంగుదల వస్తుంది. మనసు బాగాలేదంటుంటారు చాలామంది. ఆరోగ్యం బాగోకపోయినా కృంగుదల వస్తుంది. మనుషులు మనం నిందించినప్పుడు కృంగుదల వస్తుంది. మనల్ని ప్రేమించిన వారు మనల్ని విదిలేసినప్పుడు కృంగుదల వస్తుంది. మనం ఇష్టపడిన వారు మరణించినప్పుడు కృంగుదల వస్తుంది. ఈ కృంగుదల అనేది ఎవరికైనా ఎప్పుడైనా వస్తుందండి. నేను సంతోషంగా ఈరోజు ఉన్నాను కాబట్టి ఇంకా నా కృంగుదల రాదని అనుకుంటాము, వెర్రితనం. కానీ ఆ కృంగుదల వచ్చినప్పుడు మనం ఎలాగా మన ఆలోచనలు ఉన్నాయి, ఎలా మన ప్రవర్తన ఉన్నదనేది మనము గమనించుకోవాలి. చూడండి, కృంగుదల ఫస్ట్ పాయింట్, దేవుడు మనల్ని కృంగపరిచేవాడు కాదు. ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది తెలుసుకోవాలి మనం. దేవుడు మనల్ని లేవనెత్తువాడు. దేవుడు మనల్ని కృంగుదలలో లేకపోతే మనల్ని నిరాశలోకి మనల్ని బాధ పెట్టేవాడు కాదు. దేవుడు మనల్ని ఉత్సాహించేవాడు, మనల్ని ఆనందపరచువాడు. గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. దేవుడు ఒక చాలా శక్తివంతమైన పాజిటివిటీ క్రియేట్ చేసేవాడు. పాజిటివిటీ ఏమంటాం మనం తెలుగులో? ప్రతికూలమైన ఆలోచనలు, ప్రతికూలమైన మాటలు, ఇవన్నీ దేవుడు సృష్టిస్తాడు మనకి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మన జీవితంలో దేవుని నమ్ముకున్న వారైనా నమ్ముకోలేని వారైనా సరే చాలామంది కృంగిపోతాం మనం చూడగలుగుతున్నాం. కృంగుదల ఈరోజు ప్రతి ఒక్కడి జీవిత స్థితిగతుల్ని, ప్రతి ఒక్క వ్యక్తిని అది ముడతది. ఖచ్చితంగా పాస్టర్లు కూడా కృంగిపోతుంటారు, దేవుని సేవకులు కృంగిపోతుంటారు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నవారు కృంగిపోతుంటారు. బైబిల్లో మనం చూసినట్లయితే ప్రవక్తలు కృంగిపోయారు. యేసు ప్రభు ఈ మానవ శరీరంలో ఉన్నప్పుడు ఆయన కృంగిపోలేదా? కృంగిపోయాడు. ఆయన గెత్సెమనీ తోటలో మన కోసం ఆయన విర్రగొట్టబడ్డాడు, కృంగిపోయాడు. చూడండి, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి, ఈ కృంగిదల మనల్ని దేవుని దగ్గర నుంచి దూరపరుస్తుంటుందండి. యేసుప్రభు గొప్ప మాదిరి మనకి జీవించి చూపించాడు. యేసుప్రభు జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన ఎంతసేపు మనుషులతో గడిపాడు, అంతకంటే ఎక్కువ సమయము తన పరలోక తండ్రి దగ్గర ఆయన గడిపాడు. చూడండి, మన జీవితంలో మనం చాలాసార్లు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుడు మన జీవితంలో మనం అనుకునేవి లేకపోతే మనం అడిగినవి మనకి ఇస్తున్నప్పుడు
మనం వెంటనే ఆ వస్తువులను కానీ, లేకపోతే ఆ పరిస్థితులను కానీ, లేకపోతే ఆ మనుషులను కానీ మనము దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తుంటాం. దేవుని కంటే ఎక్కువగా దాని గురించి మనం ఆలోచిస్తుంటాం, లేకపోతే ఆ వాటి గురించి మనము ధ్యానిస్తుంటాం, లేకపోతే ఆ మనుషులను మనం ప్రేమిస్తుంటాం. చూడండి, నీ హృదయము దేవుడికి మాత్రమే అంకితమైనది. నీ హృదయములో దేవుడి కాకుండా నువ్వు దేనినైనా నువ్వు నింపావంటే ఖచ్చితంగా అది నీకు కృంగుదల సృష్టిస్తుంది. కానీ కృంగుదల అపవాది వాడుకునే ఆయుధం అని చెప్పచ్చు. ఈ కృంగుదల ఏం చేస్తుందంటే మనల్ని నిరాశలోకి, ఆందోళనలోకి, మనల్ని పోరాటంలోకి, ఇక్కట్లోకి మనల్ని త్రోసివేస్తానికి ప్రయత్నిస్తుంటాడు. సాతానుగాడు మనల్ని చంపలేడు. సాతానుగాడు మన మీద, మన దేహం మీద, లేకపోతే మన ఆరోగ్యం మీద వాడికి ఏం మాత్రము చేయి పెడతానికి అధికారము లేదు. కానీ నువ్వు కృంగుదలకు చోటు ఇచ్చినప్పుడు, కృంగుదల ద్వారంగా సాతానుగాడు నీ దేహముని, నీ ఆత్మని, నీ ప్రాణముని దేవుని దగ్గర నుంచి దూరము చేసి నిన్ను నరకాన్ని తీసుకువెళ్తానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి. సో నేను ఈరోజు ఐ డోంట్ వాంట్ టు ప్రీచ్ లోకములో చెప్పే మాటలు నేను చెప్తాను, నాకు ఇష్టం లేదు. ఏమండి, ఈ లోకములో ఏం చెప్తారండి? సెల్ఫ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ యందు నీ విశ్వాసం ఉంచు. ఏమండి, నువ్వు మోటివేట్ చేసుకో, నువ్వు పాజిటివ్గా ఉన్న వాళ్ళతో నువ్వు కలిసి ఉండు, నువ్వు ఏమండి అలాగా ఈ లోకంలో ఉన్న ప్రీచింగ్ మనం చూస్తుంటాం. కానీ బైబిల్లో ఉన్న మాటలు, లోకంలో ఉన్న మాటలు చాలా వ్యత్యాసం ఉందండి. సో ఈరోజు నేను బిబ్లికల్ వే ఆఫ్ గెట్టింగ్ ఎంకరేజ్మెంట్, ఎలాగా నువ్వు దేవుని దగ్గర నుంచి ధైర్యమును పొందుకుంటావు, ఎలాగ దేవుని దగ్గర నుంచి నువ్వు బలాన్ని పొందుకుంటావు అనే విషయాన్ని మీ మధ్య బోధించాలనుకుంటున్నాను. ముఖ్యంగా మనం చూసినట్లయితే మొదటగా మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనములు చదవండి దయచేసి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. చాలు, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు మానవుడు స్వరూపంలో ఉన్నాడు. మనవలే ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి, ఉపవాసము 40 దినములు అయ్యాక 41 రోజున అపవాది యేసు ప్రభువుని శోధిస్తానికి వచ్చాడండి. ఈ శోధించినప్పుడు మొదటగా ప్రభువుకు ఆకలి ఉన్నప్పుడు మనందరికీ తెలుసు, ఆ రాళ్ళని రొట్టెగా మార్చుకో. అక్కడ 3 శోధనలు మనం చూడగలుగుతున్నాం. కానీ మన ప్రభువు స్వభావం చూస్తే అక్కడ ప్రభువు ఆ శోధన సమయంలో అప్పటికే 40 రోజులు ఆయన ప్రార్థన చేశాక శరీరీతిగా ఎంతో ఆయన కృషించిపోయారు, ఎంతో ఆయన నీరసముగా ఉన్నాడు. కానీ అపవాదితో ఆయన ఎంత గంభీరముగా మాట్లాడుతూ మనం చూడగలుగుతాం. ఎక్కడ అపవాది తంత్రములకి లోబడకుండా వాక్యము ద్వారంగా ప్రభువు అపవాది శోధనను జయిస్తున్నాడు. చూడండి, చాలాసార్లు మనము అపవాది శోధనలు ఎలాగుంటాయి అని మనం చాలాసార్లు మనం ఎదురు చూస్తుంటాం. మేము ఒకరు రక్షించబడిన వారైతే, మారు మనసు పొందిన వారైతే, ఏమండి అపవాది నన్ను ఎలా శోధిస్తాడు, ఎలాగ నేను శోధించబడతాను అని అనేక సార్లు మనం వేచి ఉంటుంటాం. కానీ మనం మర్చిపోతాం, కృంగుదల అపవాది వాడే బహు పెద్ద, అధికముగా వాడే వెపన్ తెలుగులో ఏమంటే ఆయుధము. అది ఆయుధం. అది సాతానుగాడు వాడు గర్జించే సింహమైనప్పటికీ వాడు తంత్రబుద్ధి కలిగిన వాడు చాలాసార్లు మన చెవుల్లో మాట్లాడుతుంటాడు. ఏమని? నువ్వు ఏం సాధించావు, నువ్వు ఏం చేసినా కలిసి రాదు, వారి చూడు, వీళ్ళని చూడు, యేసుప్రభుని ప్రార్థన చేస్తున్నావు, ఏం చేశాడు నీ దేవుడు. చూడండి, 40 రోజులు యేసుప్రభు ఉపవాసం ఉండి అక్కడ చూసినట్లయితే ఆయన ప్రార్థించును అని లేదు, కానీ మరి ఆయన ఏం చేశారు? ప్రార్థించినా ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు ప్రభు. ఇలా తండ్రితో సహవాసం చేశారా, లేకపోతే శోధనని జయిస్తానికి
తను తాను సిద్ధపరచుకున్నాడా అని మనకి కరెక్ట్గా అక్కడ రాయబడలేదు. ఎందుకంటే హీ వాజ్ ప్రేయింగ్ అనేది ఎక్కడ లేదు. కానీ బట్ ఆబ్వియస్లీ యేసు ప్రభు స్వభావం ప్రార్థనే కదా. ఆయన వేకువజామున లేసి ప్రార్థించేవాడు. ఏమండి, ఆయన ఒంటరిగా వెళ్ళి ఒలీవల కొండల మీద ప్రార్థించేవాడు, గెత్సెమనీలో ప్రార్థించేవాడు. ప్రార్థన అనేది యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు, మానవదారిగా ఉన్నప్పుడు ఆయన అధికముగా ప్రార్థించాను అనే మాటను మనం చూస్తున్నాం. చూడండి, ప్రార్థించినప్పుడు మరి ఎందుకు శోధన రావాలి కదండి? ఉపవాసం ప్రార్థన చేశాక 41 రోజు మనకి విజయం రావాలి, కానీ శోధన ఎందుకు వచ్చింది? చూడండి, చాలాసార్లు మనం అనుకుంటుంటాం సాతాను శోధించువాడు, మనల్ని కృంగపరిచేవాడు, మనల్ని లేని వాటివి కలుగు చేస్తుంటాడు. లేని వాటివి ఏమండి, ఈరోజు నువ్వు భోజనం చేసావు, నిన్న నువ్వు భోజనం చేసావు, మొన్న నువ్వు భోజనం చేసావు. అనవసరమైన కలహాలు రేపుతాడు, అనవసరమైన కలవరం రేపుతాడు. భవిష్యత్తు నువ్వు ఏమైపోతావు, ఏం చేస్తావు, నీ ఖాళీ చేయబడిపోతే నీ పిల్లలు ఏమైపోతారు, అయ్యో సొంత ఇల్లు లేదు నీకు, ఏమండి, అయ్యో నీకు వెనకాల కొంత ధనము లేదు, నిన్ను ఆదుకునేవాడు ఎవడు లేడు అనే ఆలోచనలు రేపేస్తుంటాడు. సడన్గా ఉపవాస కూడికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ఆదివారం మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, బాగా వాక్యం చదువుకుంటారు, వెంటనే ఈ కృంగుదల వచ్చేస్తారు. చూసారండి, ఈ కృంగుదల వచ్చినప్పుడు మనం ఒక జ్ఞాపకం చేసుకోవాలి. ఇది సాతానుగాడి కుయుక్తి తంత్రము. ఇది సాతానుగాడు నీ మీదకి యుద్ధం వచ్చాడు. చూడండి, దేవుడికి బాగా తెలుసు నీ జీవితం ఎలా ఉంటుందని. దేవునికి బాగా తెలుసు నీ పట్ల ఎంత గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాయి. నీకు కూడా తెలుసు. ఏమంటే చాలాసార్లు దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తారు కదండి, ఆ వాగ్దానాన్ని మనం ఎత్తుపట్టుకొని చదువుతుంటాం. కానీ ఆ కృంగుదల ఆలోచనలు వచ్చినప్పుడు చాలామంది మొదటగా వారు ఆలోచనలు ఏం చేస్తారు తెలుసా? ఆ మాటలు వస్తుంటాయి, చేదైన మాటలు. నా జీవితం వేస్ట్, నా బ్రతుకు వేస్ట్, నేను ఏది సాధించలేదు. దానిని చాలామంది చూడండి, ఒకే మొదటి రోజే చచ్చిపోతానని చెప్పరు వారు. గమనించండి మీరు బాగా, ఆ మాటలకి ఆలోచనల్ని అలాగ నానుస్తుంటారు. సాతానుగాడు కొంచెం ప్రేరేపిస్తుంటాడు. వాడు చాలామంది ఈ దెయ్యం పట్టిన వారిని దెయ్యాలు ఎలగొడుతున్నప్పుడు ఎందుకు వచ్చావంటే చాలాసార్లు చెప్తారు దెయ్యాలు. ఎందుకంటే ఏమంటే ఈ వ్యక్తి నాకు చోటు ఇచ్చింది. ఏం చోటు ఇచ్చావు? ఏమండి, వారికి చూశానండి, వాళ్ళని చూసి నన్ను నేను పోల్చుకుంటే నేను తక్కువ దానుగా ఉన్నాను కదా అని కృంగిపోయిన ఆలోచనలకు నేను చోటు ఇచ్చానండి. చూడండి, కృంగుదల ఇది సాతానుగాడు తంత్రం, ఆ సాతానుగాడు ఆయుధం. అది సాతానుగాడు నిన్ను అటాక్ చేస్తున్నాడు. అర్థం చేసుకోండి. దానికి ఏం చేయాలి మనం? వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసి మోటివేషన్ స్పీచెస్ వినేసి వెంటనే మోటివేషన్ చదివేసి వెంటనే వారు ఆ బిజినెస్ మ్యాన్ ఇలా మోటివేట్ అయిపోయారు, ఈయన అలా మోటివేట్ అయిపోయారు అని టకటకగా మనం చదివేస్తే మోటివేట్ అయిపోతామా? కాదు. అది కొంచెంసేపు చదివే వరకు బాగానే ఉంటాయి, ఆ వీడియోస్ చూసే వరకు బాగానే ఉంటాయి. ఏమంటే వాళ్ళ సాక్ష్యాలు వీళ్ళ సాక్ష్యాలు విన్నారు బాగానే ఉంటాయి. చూడండి, యేసు ప్రభు 4వ వచనం మీరు చూసినట్లయితే అపవాది వేసిన ఆ ప్రశ్నకి ఆయన జవాబు దేంట్లో నుంచి ఇస్తున్నాడు? మనుష్యుడు రొట్టు వలన కాదు కానీ దేవుడు మాట్లాడిన ప్రతి మాట వలన జీవిస్తాడు. మీరు చూసినట్లయితే ఈ మాట ద్వారంగా ఏమండి ఆయన దేవునికి అపవాదికి జవాబిస్తున్నాడు. అంటే ఏమంటున్నాడు? దేవుని మాట ద్వారంగా మనుష్యుడు జీవిస్తాడు. అపవాది అంటున్నాడు కదా, నువ్వు ఎలా జీవిస్తావు, నువ్వు ఎలా బ్రతుకుతావు, నువ్వు ఎలా ఈ పరిస్థితులు ఎదుర్కొంటావు, ఈ సమస్యల నుంచి నువ్వు ఎలా బయటపడతావు, నీ జీవితం నువ్వు ఎలా ముందుకెళ్తావు? దేవుడు మాట్లాడిన ప్రతి మాట వలన ఏమంటే దేవుని వాక్యం, జీవగ్రంథం బైబిల్ ఇది దేవుని వాక్యం. ఈరోజు దేవుని వాక్యముతో మన హృదయాన్ని నింపుకోవట్లేదని ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు ఈ క్రైస్తవులకి, విశ్వాసులకి రక్షించబడి బాప్తిజం తీసుకుంటూ యేసు కోసం నా జీవితం అంతా జీవిస్తానన్నవారు దేవుని వాక్యముని పట్టిస్తారు. చూడండి, దేవుని వాక్యము కృంగుదల రెండు నీ హృదయంలో ఉండలేవు. ఏముండలేవు? దేవుని వాక్యము కృంగుదల రెండు నీ హృదయములో జీవించలేవు. ఒకటి ఉంటే దేవుని వాక్యం అనే ఉంటుంది, లేకపోతే కృంగుదల అనే ఉంటుంది.
దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు రాసిన మాటలు. దేవుని వాక్యము మనకి జీవమును కలుగు చేస్తుంది, మనకి నిరీక్షణ కలుగు చేస్తుంది. దేవుని వాక్యము మన స్థితిగతుల్ని మనము దూరపు వాటిని చూడగలిగిన కృపనిస్తుంది మనకి. దేవుని వాక్యము బలమైనదండి. ఈరోజు ఈ దేవుని ప్రభువు వాక్యముని ప్రజలు చదివేవారుగా లేరు. ఇలా యూట్యూబ్లో వాక్యం వింటారేమో, లేకపోతే టీవీలో వాక్యం వింటారేమో, లేకపోతే అక్కడ క్యాలెండర్లో వాట్సాప్లో వాక్యం వింటున్నారేమో. కానీ అది కూడా వాళ్ళకి నచ్చిన వాక్యాలు. చాలామంది నిదానంగా కూర్చొని, తీరిగ్గా కూర్చొని దేవుని వాక్యమును చదువుతలేదండి. దానివల్ల ఏమవుతుంది చెప్పండి? వారు కృంగిపోతున్నారు, వేసారిపోతున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మనసు బాగాలేదంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేశాక అయ్యగారు బాగుంది అంటున్నారు. మళ్ళీ రేపు ఏమవుతుంది చెప్పండి? మళ్ళీ కృంగుదల వచ్చేస్తుంది. ఎందుకంటే నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యగారు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఆలకించి నిన్ను బలపరుస్తున్నాడు. కానీ బలం ఎక్కడి నుంచి రావాలి? నీ హృదయములో ఉన్న దేవుని వాక్యం నుంచి రావాలి. దేవుని వాక్యము దీపములకి వెలుగై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యం మనకి ఎముకలకి శక్తి అయి ఉన్నదని చెప్తున్నారు. దేవుని వాక్యము యేసు ప్రభు 40 దినములు ఆయన సిద్ధపడింది దేనికోసమంటే అపవాది పెట్టిన శోధనలు. వాక్యము నిన్ను బలపరుస్తుంది, వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మనం ఇంకొక ఉదాహరణ మనం చూస్తాం. అక్కడ మనము మొదటి సమూయేలు మీ బైబిల్లో తెప్పండి దయచేసి. మొదటి సమూయేలు 30వ అధ్యాయం. మొదటి సమూయేలు 30వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి దయచేసి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమిలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమార్తెలను చెరలోకునికి కొనుపోబడి యునుటయు చూచి ఇక ఏచుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రీయేలీయురాలైన అహినోయాము కర్మేలుడైన నాబాలు భార్య అయినను అబిగయిలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనుపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు జిక్లా అనే ప్రాంతం చేరుకున్నప్పుడు తన భార్యలు బిడ్డలు ఆస్తు అంతా అమాలేకీయులు ఎత్తుకెళ్ళిపోయారు. దావీదు మనందరికీ తెలుసు దేవుడి ద్వారా అభిషేకించబడిన వాడు. ఎత్తుకెళ్ళిపోయిన వెంటనే అక్కడ వారు తిరిగి యుద్ధం నుంచి తిరిగి వచ్చినట్లనే చూసినట్లయితే అక్కడ ఎవరు లేరు, అక్కడ ఏది లేదు. అక్కడ దావీదుతో ఉన్న వారందరూ ఏడ్చారు. ఎందుకంటే వారు పిల్లలు వెళ్ళిపోయారు, వారి ఆస్తి వెళ్ళిపోయింది, వారి భార్యలు వెళ్ళిపోయారు. ఆ సమయంలో దావీదు చూసినట్లయితే దావీదు కూడా ఏడ్చాడండి వాస్తవం. ఎందుకంటే దావీదు 2 భార్యలు కూడా లేరు అక్కడ. దావీదు 2 భార్యలు కూడా లేరు. కానీ దావీదు కూడా ఏడ్చినప్పటికీ అక్కడ వారందరూ చూసి ఏం తీర్మానం చేశారు చెప్పండి? దావీదుని ఎలాగైనా సరే రాళ్ళు వేసి కొట్టి చంపేయాలి. అక్కడ బైబిల్ రాయబడి ఉంది, ప్రతి ఒక్కడు తన హృదయములో ద్వేషం పెట్టుకున్నాడంట దావీదు మీద. దావీదుని నిర్మూలం చేసేయాలి. అది దావీదు ఏం చేశాడు? దావీదు భార్య పిల్లలు సరే ఉంటే ఓకే, వారు తన భార్య పిల్లలు కూడా లేరండి. చూసినట్లయితే దావీదు తన జీవితంలో అంతా కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. దావీదుని తన కుటుంబస్తులు అసహించుకున్నారు. దావీదుని
వివాహం చేసుకున్న తన భార్య అసహించుకుంది, తన మామ అసహించుకున్నాడు, ఇశ్రాయేల్ అసహించుకున్నారు, ఫిలిస్తీన్లు అసహించుకున్నారు. చివరికి ఏదో గుంపు దొరికారా బాబు అంటే వీరు కూడా దావీదుని రాళ్ళు వేసి చంపేయాలనుకున్నారు. అసలు ఎంత భయంకరమైన పరిస్థితి అండి అది. నువ్వు నేను అనుకో ఏం చేస్తాం, అసలు నా బతుకే వేస్ట్. ఏమండి, అనవసరంగా నేను గొర్రెలు కాచుకుంటుంటే దేవుడు పిలిచి అభిషేకించి రాజు చేస్తానని చెప్పి నన్ను ఇలా టార్చర్ పెడుతున్నాడు అని ఖచ్చితంగా చెప్తారా? కానీ దావీదు ఏం చేస్తున్నాడు, ఆ దుఃఖ సమయంలో తన మీద ఈజ్ నాట్ బ్రింగింగ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ వితిన్, ఈజ్ కీపింగ్ హిస్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి బలం తెచ్చుకుంటున్నాడు. తన మీద నుంచి, తనలో నుంచి బలం తెచ్చుకుంటలేదు. సెల్ఫ్ బలం, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ పవర్ లేదు అక్కడ, సెల్ఫ్ లేదు అక్కడ. ఏమండి, అంతవరకు నమ్ముకున్న తన స్నేహితులు, తన సొంత వారే తన రాళ్ళు వేసి కొట్టాలన్నప్పుడు దావీదు ఎవరి మీద తెచ్చుకున్నాడు తన బలము? దేవుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాడండి. దేవుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాడు. దేవుడు తనని బలపరుస్తున్నాడు. దావీదు బాగా తెలుసు దేవుడు ఒక్కడే తనని బలపరచగలడండి. మనుషులు నమ్మొద్దండి. చూడండి, మనకి ఎప్పుడు డిస్కరేజ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే అండి, మనుషుల దగ్గర నుంచి వస్తుంది ఖచ్చితంగా. ఆబ్వియస్లీ వాళ్ళ మాటల ద్వారంగా, వాళ్ళ ప్రవక్తన ద్వారంగా వాళ్ళు చేసేది మనకేమీ లేదు, కానీ వారు మనల్ని దూషించే విధముగా, వారు అవమానించే విధముగా మనల్ని అనేకసార్లు కొంచెం బాధ పెడుతుంటారు. చాలామంది చెప్తుంటారు, ఎంతో ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు మనుషుల మీద. అది వారి పిల్లలు అవనివ్వండి, లేకపోతే వారి భాగస్వామ్యం అవనివ్వండి, బంధువులు అవనివ్వండి, స్నేహితులు అవనివ్వండి. మనుషుల మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, మనుషుల మీద ఒక నమ్మకం పెట్టుకొని వారు మనుషులను ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ఆ మనుషులు వారు తిరగబడిన వెంటనే ఒక విరోధముగా మాట్లాడిన వెంటనే వారు కృంగిపోతుంటారు. చూడండి, నీతో పాటు నాట్ ఈవెన్ నీ నీడ కూడా నీతో రాదు. నీ నీడ కూడా నీతో రాదండి. నీ నీడ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. తెలుసా నీకు అది? దేవుడు ఒక్కడు నీతో వస్తాడు. నీ మనసు అందుకే దేవుడికి మాత్రం ఇవి. దావీదు వెంటనే వారిని గద్దించినట్లు కానీ, వారిని అరిసినట్లు కానీ, ఎరా దుర్మార్గులారా, నాతో పాటు తిని నాతో పాటు తిరిగి నన్ను ఇలా రాలేసి కొడతారా మీరు అనలేదు. వారికి భయపడలేదు, అసలు వారికి లోబడలేదు. అసలు చెప్పాలంటే దావీదు కూడా వారితో ఏడ్చాడు. దావీదు ఏడకపోతే ఓకే, దావీదు కూడా ఏడ్చాడు. దావీదు కూడా అదే బాధలో ఉన్నాడు, అదే దుఃఖంలో ఉన్నాడు. కానీ దావీదుకి వారికి వ్యత్యాసం ఏంటి తెలుసా? దావీదు చదవండి, ఆ మాట చదవండి, 6వ వచనం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. అంటే యెహోవాలో ఏంటి ప్రత్యేకత? దేవునిలో ఏంటి ప్రత్యేకత? దేవుడు కనికరమ కలిగిన వాడు, దేవుడు కృప చూపించువాడు, దేవుడు సమాధానం ఇచ్చేవాడు. చూడండి, నీకు ఎప్పుడైనా గలిబిలి కలిగినప్పుడు, నీ పరిస్థితులు గలిబిలి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు చూడాల్సింది దేవునిని మాత్రమే. మనము మనుషుల్ని చూసామంటే, మనుషుల మీద ఆధారపడ్డామంటే, మనుషుల యొక్క మన బాధను చెప్పుకున్నామంటే ఆ సమస్య ఇంకా పెద్దదవుతుంది కానీ తగ్గదు. అందుకే నీ పోరాటములు దేవునితో చెప్పుకో. అంటే ఏం చేశాడు ఆయన? దేవుని నిమిత్తము ఆయన ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు. మోకరించి ఉపవాసం ఉండాడేమో, మరి మనకు తెలియదాడు, అంత రాయబడలేదాడు. ఆయన దేవుని సన్నిధిలో మోకరించి తన చేతులెత్తి ప్రార్థించాడు, ప్రభువా నా ధైర్యము నువ్వే. అందరు రాళ్ళు ఎత్తి పెట్టుకుని రెడీగా ఉన్నారేమో, కళ్ళు తెరిస్తే కొడదారా దావీదుని అన్నారు, రెడీగా ఉన్నారేమో, చంపేద్దారా దావీదుని అన్నారు, రెడీగా ఉన్నారేమో. కానీ దావీదు కళ్ళు తెరవలేదు, తన చేతులు పరలోకం వైపు చాచి ప్రార్థిస్తాం కొనసాగించాడండి. చూసారు ఎంత గొప్ప ఒక మాదిరి మనకి పెట్టి ఉన్నాడు దావీదు. అన్నీ పోగొట్టుకున్నప్పటికి కూడా తను వారితో పాటు కలిసి చేదైన మాటలు కానీ, అక్కడ దేవునిని దూషిస్తాము కానీ, దేవునిని అవమానిస్తాము కానీ, దేవా ఇదా నాకు చేస్తావు, ఎలాగ నన్ను చేస్తావు అని. ఎందుకంటే దేవుడు ఆ పరిస్థితి కలుగు చేయలేదు. సాతానుగాడు ఆ పరిస్థితి చూడండి, సాతానుగాడు కలిగి చేసిన పరిస్థితులు దేవుడిని ఎందుకు దూషిస్తారు? సాతానుగాడు నీ జీవితంలో కీడు సృష్టిస్తున్నాడు, దేవుడు ఆ కీడుని మేలుగా మారుస్తున్నాడు. చాలామంది అర్థం చేసుకుంటారు, సాతానుగాడు అంటే వాడు నాశనం చేసేవాడు, పాడు చేయవాడు, వాడు దౌర్జన్యం చేయవాడు.
కానీ దేవుడు కీడుని మేలుగా మార్చువాడు. ఏమండి, మన బైబిల్లో మనం చూసినట్లయితే ఏమండి, దావీదు తన మీద నమ్మకం లేదు. దావీదు ఏమండి, నేను కొట్టేస్తాను, నేను చంపేస్తా, నేను వాడని చూసుకుంటారా అంటలేదు. దావీదు దేవుని శక్తి నిమిత్తము ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఒకప్పుడు నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కర్ర పెట్టుకొని నేను వెళ్ళినప్పుడు రాయి తీసుకొట్టి చంపాను గొలియాతుని. అది నేను కాదు కదా, దేవుడే కదా. ఏమండి, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలను సింహం చీల్చిపడేసే శక్తిని నాకు దేవుడే కదా ఇచ్చాడు. మరలా దేవుని దగ్గరే ఎదురు చూస్తున్నాడు దేవుని శక్తి కోసం. చూడండి, ఖచ్చితంగా ప్రతి కృంగుదలలో ఉన్న పరిస్థితులు, ఎగ్జామ్లో మనం ఫెయిల్ అయిపోయినప్పుడు కృంగుదల ఉంటుంది, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయినప్పుడు కృంగుదల ఉంటుంది, జీవితంలో ఏమండి నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు, నీ భాగస్వామి వదిలేసినప్పుడు, నీ భర్తని వదిలేసినప్పుడు, నీ భార్యని వదిలేసినప్పుడు, నీ బిడ్డలని వెలేసినప్పుడు, పరిస్థితులు అందరినీ అసహించుకున్నప్పుడు, ఏమండి ఆ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు దేవుని వైపు చూడు, దేవుని సన్నిధిలో చూడు. దేవుడు బాగు చేయలేని లేకపోతే జయించలేని పరిస్థితి ఏది లేదండి. అందుకే బైబిల్ చదవాలి. మీరు బైబిల్ చదువుతూనే తెలుస్తుంది ప్రభు ఎంత గొప్పవాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత ఆశ్చర్యమైన విధముగా వారికి విజయం ఇచ్చాడు. ఎన్ని శూరకార్యాలు మన బైబిల్లో ఆ రోజు కాదు, ఈరోజు ప్రభు చేయగలిగినవాడు. ఈరోజు ప్రభు చేస్తున్నాడండి. నీకు ఆ విశ్వాసము కలగాలంటే మొదటగా వాక్యముతో నింపబడాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు నీ భారమంతా యేసుప్రభు పాదాల దగ్గర కుమరించాలి. యేసుప్రభు పాదముల దగ్గర కుమరించాలి, కన్నీటితో ఏడవాలి. ఆ 7 దయ్యములు పట్టిన ఆమె, ఆ పాపత్మరాలు యేసుప్రభు పాదముల దగ్గర కన్నీటితో ఆమె హృదయంలో ఉన్నంత బాధంతా, ఆ వేదనంతా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు ఓ వేశ్య, ఓ వ్యభిచారి అని అవమానిస్తున్నప్పుడు, ఆ నిందిస్తున్నప్పుడు, ఆ దూషిస్తున్నప్పుడు, ఆమె జీవితానికి ఒక అర్థం లేనప్పుడు దేవుని సన్నిధిలో ప్రభు పాదముల దగ్గర ఆమె బాధంతా కుమరించేసిందండి. చాలాసార్లు మన బాధంతా మనుషుల దగ్గర కుమరిస్తాం, కానీ మనుషులు ఏం చేస్తారో తెలుసా అని మన బాధంతా తీసుకుని ఊరంతా చెప్తారు. అంతే, ప్రభు దగ్గర కుమరించు, కళ్ళు మూసుకొని కన్నీటితో ఏమంటే నువ్వు మోకరించినప్పుడు, తిరిగి మోకరించిన తల ఎత్తినప్పుడు ఆ నేలంతా కన్నీరుతో నిండి ఉండాలి. నీ బాధంతా ప్రభుతో చెప్పుకో, నీ వేదనంతా ప్రభుతో చెప్పుకో. నిశ్చయముగా నువ్వు ప్రభు సన్నిధిలో కార్చిన కన్నీరు ఒక్క చుక్క కూడా వ్యర్థంగా పోదండి. మనుషుల ముందు నువ్వు గంటలు వేడుకున్నా వారు నీకు ఎలాంటి సహాయం చేయరేమో కానీ దేవుని పాదముల దగ్గర విరిగిన హృదయముతో ఆయన సన్నిధిలో నువ్వు ఏడుస్తే నిశ్చయముగా దేవుడు నీకు ఆశీర్వాదం. అక్కడ చూసినట్లయితే ఏమండి, దావీదు వెంటనే దేవుని చిత్తం తెలుసుకుంటున్నాడు. వెళ్ళమంటాడు. అక్కడ విజయము ఎంతో ఆ కీడుని మేలుగా మార్చాడు. చూడండి, ఆ మాట మనం చూసుకుందాం ఒకసారి. మనకి అదే అధ్యాయంలో మన అంత సమయం లేదు, 19 వచ్చిన చదవండి. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్ము ఏమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమిలేకీల గొర్రెలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు తోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. చూసినట్లయితే ఎంతో దేవుడు ఆస్తినిచ్చాడు. ఆ పరిస్థితుల్లో ఏదన్నా మాట్లాడాడా, చేయకుండా ప్రవర్తన చేశాడా? చూడండి, ఈరోజు మనము కూడా అంతే. నిరాశ ఉన్నప్పుడు మోకరించి మన చేతులు ప్రభు వైపు ఎత్తి ప్రభు వాగ్దానముల నిమిత్తం ధైర్యం తెచ్చుకోవాలి. చూడండి, బైబిల్లో భక్తులు అవుతున్న కారణం ఏంటంటే వారి నిరాశ సమయంలో వారు ప్రభువు మీద అనుకున్నారు. మనం ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. అంతటా నేను లేచి
చూచి ప్రధానులతో అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడని అంటిని. చూడండి, మనం చూస్తున్నాం నెహెమ్యాను చూస్తున్నాం, ఎజ్రాను చూస్తున్నాం, జెరుబాబేలు పాడైపోయిన మందిరం కట్టాడు, ఎజ్రా సంఘాన్ని కట్టాడు, నెహెమ్యా ఏమండి తన గోడని కట్టాడు. ఆ గోడ కడుతున్నప్పుడు ఎంతోమంది శత్రువులు తన ఎదురుపడ్డారు. శత్రువులు ఎదురుపడినప్పుడు, వారు కృంగిపోయినప్పుడు, వారు వేసారిపోయినప్పుడు నెహెమ్యా ఈ మాట అంటున్నాడు, భయపడద్దు, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? దేవుని జ్ఞాపకం చేసుకోండి, దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎంత శక్తివంతుడో జ్ఞాపకం చేసుకోండి. చూడండి, జ్ఞాపకం చేసుకొని పడుకోలేదు, వారు జ్ఞాపకం చేసుకొని పోరాడారు. దావీదు ఏమండి దేవుని చిత్తముని చేసి తెలుసుకుని ఆయన దేవుని యందు ధైర్యం తెచ్చుకొని పడుకోలేదు. ఆయన శత్రువుని వెంటాడాడు. నువ్వు వెంటాడు నీ నెగిటివ్ థాట్స్ని, నిన్ను ఆవరిస్తున్న సాతానుని వెంటాడు. వాడిని ఉండనవద్దు నీ ఇంట్లో, నీ హృదయంలో వాడిని ఉండనవద్దు, నీ జీవితంలో వాడిని ఉండనవద్దు. పోరాడు, దేవుని వాక్యముతో పోరాడు. యేసు ప్రభు ఎలాగ సాతానని ఆ రోజు ఏమండి తను శోధిస్తున్నప్పుడు ఏమన్నాడు? సాతానా, నీ దేవుడిని యెహోవాను నువ్వు శోధించవద్దు. దేవుడు సాతాను శక్తులు, సాతానుతో అపవాది ఏమని వాడు స్కీమ్స్తో దేవుని ట్రాప్ చేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? పోరాడు. విజయము యెహోవాదే. ఏమంటే దేవుడు మనకి ఆల్రెడీ విజయం ఇచ్చేసాడండి. ఆ కల్వరి శిలువలో ఆయన మన కోసం రక్తముని చిందించి ప్రాయశ్చిత బలయ్యి 3వ దినం మృత్యుంజయుడయ్యాడు. సాతాను తలకాయని చిత్తగొట్టేశాడు. వాడికి మనం చూసి భయపడవసరం లేదు. వాడు పెట్టిన కుయుక్తి తంత్రముల బుద్ధిని చూసి మనం భయపడవచ్చు. చూడండి, దేవుడు మన పట్ల చాలా ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడండి. ఆ ఉన్నతమైన తలంపులు మనం పొందుకోవాలంటే మనం మోకాల మీద పోరాడాలి. ముందు నీ ఆలోచనలను పోరాడాలి, నీ హృదయంలో ఉన్న ఆ కృంగుదలైన మనస్సుతో పోరాడాలి. చూడండి, దేవుడు కార్యాలు ఎక్కడ అవివిశ్వాసం ఉంటుందో అక్కడ నెరవేరదు. ఎక్కడ అవివిశ్వాసం ఉంటుందో అక్కడ నెరవేరదు. దేవుని కార్యాలు ఎక్కడ అవివిశ్వాసం ఉంటుందో అక్కడ నెరవేరదు. నా మాట వినండి, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి. దావీదు యుద్ధంకి విశ్వాసముతో వెళ్ళాడు. నెహెమ్యా గోడ పనిని విశ్వాసముతో పోరాడుతూ వాళ్ళు చంపేస్తారేమో, మేము అందరం చచ్చిపోతామేమో అని అనుమానించకుండా వారు పోరాడుతూ దేవుని మందిరముని వారు కట్టారు. నీ జీవితం అంతే, పోరాడు, నీ ఆలోచనను పోరాడు. చూడండి, ఎఫెసీ గ్రంథం మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో మనం ఈరోజు పోరాడేది ఏమండి కత్తులు కఠారాలతో కాదు కానీ దురాత్మ శక్తులతో. చూడండి, ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం 11 నుంచి చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మోకాల మీద పోరాడు. నీ భర్త ద్వారంగా సాతానుగా అనేకసార్లు శోధిస్తాడు, నీ భార్య ద్వారంగా సాతాను అనేకసార్లు శోధిస్తాడు, నీ బిడ్డల ద్వారా శోధిస్తాడు, నీ ఎదురింటి వాళ్ళు పక్కింటి ద్వారా శోధిస్తాడు, నువ్వు ఉద్యోగం చేసే చోట మనుషుల ద్వారా శోధిస్తుంటాడు. శోధనించినప్పుడు పరిస్థితుల ద్వారా అపవాదిని శోధిస్తున్నప్పుడు నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో దేవుని శక్తి కోసం వేడుకో. ఏమండి, దేవుడు ప్రభు ఎక్కడ ఉంటాడండి అక్కడ అపవాది అడుగు జాడలు కూడా ఉండవండి. అసలు వాడు వాసన కూడా కనబడదు. ఎందుకంటే ఏమంటే మన దేవుడు అంత శక్తివంతమైనవాడు. నువ్వు మోకరించి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ హృదయములో నీ మీద నువ్వు ఉన్న ఆ స్థలమంతా దేవుని శక్తితో నింపబడి ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఆ స్థలములో నివసిస్తాడు, నీ హృదయములో నివసిస్తాడు. ఇది నువ్వు అభ్యాసం చేసుకోవాలి. ఏదో ఒకరోజు చేశానంటాం కాదు, రోజు దేవుని సన్నిధిలో నువ్వు వేడుకోవాలి. ఎక్కడ ప్రభువుని నువ్వు స్తుతిస్తావో, ఎక్కడ ప్రభువుని నువ్వు కీర్తిస్తావో, ఎక్కడ నువ్వు ప్రభువుని ఆరాధిస్తావో
అక్కడ దేవుడు నివసిస్తాడండి. చూడండి, సాతాను గాడి ముఖ్యమైన కుట్ర ఏంటో తెలుసా అండి? వాడు ప్లాన్ నేను చెప్తాను వినండి. వాడిది వాడు ఎంత తెలివైనవాడు అంటే అంత తెలివైనవాడు. మీరు అనుకుంటున్నారు సాతాను గడికి ఏం వచ్చిలే పోరా అంటే పోరాడు ఎక్కడ పోతాడు అంటే వాడు తంత్రం ఏంటి తెలుసా? మనము దేవునిని స్తుతించునివ్వకుండా చేయాలి. వాడు అదే అండి. వాడికి నిన్ను ఏదైనా చేయిస్తాడు. నేను చర్చికి వెళ్ళనిస్తాడు, నేను వాక్యం వినిస్తాడు, అన్ని పనులు చేపిస్తాడు. కానీ నీ జీవితంలో నిన్ను దేవునిని స్తుతించునివ్వకుండా చేస్తాడు. నీ మీదే కోపం వస్తుంది. నా బతికేంటి అంటే, మరి నీ బతుకు నీదా దేవుడిదా? నువ్వు అనుకుంటే పుట్టావా? దేవుడు అనుకుంటే పుట్టావా నువ్వు? ఏమంటే దేవుడు అనుకుంటేనే కదా మనం పుట్టాము. దేవుడిచ్చిన ప్రాణమే కదా మనలో ఉంది. ఏమండి దేవుడు అనుకుంటేనే కదా మనం సజీవ లెక్కలో ఉన్నాము. మరి సాతాను గారు చూసారా, కొన్నిసార్లు చాలామంది ఈ కృంగుదల వచ్చినారు వారినే ద్వేషించుకుంటుంటారు, వారే ఆశ్రయించుకుంటుంటారు, వారినే శపించుకుంటుంటారు. ఇది సాతాను గారు ఎంత తెలివి అని చెప్పండి. మనం దేవుణ్ణి స్తుతించిన ఆ టైంలో ఏం చేయాలి అని మంచిగా ప్రభు పాటలు పెట్టి ప్రభువుని చప్పట్లు కొట్టి బాగా స్తుతించండి. అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది. నీ హృదయంలో ఆ భారం అంతా తొలగిపోతుంది. నువ్వు అలా చేసి చూడు, నీ జీవితంలో ఆటోమేటిక్గా నువ్వు ఈ కార్యాలు నాకు జరగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు అన్నీ కూడా దేవుడు జరిపిస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రభువుని స్తుతించినప్పుడు ప్రభు ఉంటాడు. ప్రభువు ఎక్కడ ఉంటాడు అక్కడ కరువు ఉండదు కదా. ప్రభు ఎక్కడ ఉంటాడు అక్కడ ఆకలి ఉండదు, అక్కడ శాపం ఉండదు, అక్కడ కీడు ఉండదు, అక్కడ ఆశీర్వాదమే ఆశీర్వాదం. ఏమండి అక్కడ శాపం ఉంది. ఏంటి ఆ శాపం? 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఉన్నాడు కదా, ఏం చేసి ఆశీర్వదించాడు. ఏమంటే ఆ కానాను విందులో ఒక శాపం ఉంది. ఏంటి ఆ శాపము? ద్రాక్షరసం లేదు, చెడిపోయిన నీళ్ళు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడు? ఏమండి ఆ నాయను పట్టణములో ఒక చావు ఉంది. కానీ అంతమంది ఉన్నా ఆ చచ్చిన సమానం లేపలేకపోయారు. కానీ అక్కడ ప్రభువు ఉన్నాడు. ఆ దుఃఖకరమైన కార్యాన్ని స్తుతికుడిగా మార్చేశాడు. నీ జీవితంలో కూడా అంతే. ఆ కృంగిదల వచ్చినప్పుడు నువ్వు దేవుని వాక్యముతో నింపబడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవునిని స్తుతించు. ద థర్డ్ పాయింట్, కీప్ ప్రైజింగ్ హిమ్. ఎందుకంటేనండి దేవుడు చేయబోయేవి ఆశ్చర్యమైన, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఈజ్ అ వండర్ వర్కింగ్ గాడ్, వన్ మ్యార్వలస్ గాడ్. ఆయన ఆశ్చర్యమైన విధముగా చేయవాడు. ఆయన కార్యములు ఆశ్చర్యమైనవి. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రం ముందున్నప్పుడు దేవునిని శపించారు, మోషేని ముందు ఏడ్చారు, సనిగారు. కానీ దేవుడు వారి కోసం ఆ ఎర్ర సముద్రముని ఏమంటే సృష్టించింది కాదు, ఐగుప్తు వారందరినీ నిర్మూలన చేయాలండి. ఏమని ఇశ్రాయేలీలు మర్చిపోయారు? ఐగుప్తు వారు ఇశ్రాయేలుని 400 సంవత్సరాలు ఎంత వేదన పెట్టి దేవుడు మర్చిపోలేదు. దేవుడు పగ తీర్చుకున్నాడు. దేవుడు పగ తీర్చుకునేవాడు. ఖచ్చితంగా ఆయన పగ తీర్చుకునేవాడు. మనం ఆయన బిడ్డలమి, మనం ఆయన సొత్తువి. ఏమండి మనల్ని అపవాది అనేక సార్లు కృంగపరిచి, నిరాశ చెందించి, దేవుని సన్నిధి నుంచి దూరపరిచి, దేవుని వాక్యం చదవకుండా, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయకుండా మన జీవితంలో మనల్ని వెనక్కి లాగేసేవాడండి. కానీ నువ్వు దేవుని యందు నీ విశ్వాసం ఉంచి ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వు తల ఎత్తకుండా తల వంచుకుని ప్రభువు పాదముల దగ్గర నీ భారమంతా కుమ్మరించినప్పుడు ఏమండి ఆయన గాయపడిన హస్తం నీ మీద చాచుతాడండి. ఆయన ప్రత్యేకత అది. ప్రభువు అండి, ప్రభువుకున్న ఆ హస్తాలు గాయాలు ఉంటాయి. ఆ గాయపడిన హస్తము చాచినప్పుడు నీ హృదయంలో సమాధానం, నీ జీవితంలో దీవెన, ఆశీర్వాదం. ఏమండి నేను గంటలు ప్రార్థన నమ్మనండి. ఎవరైనా గంటలు ప్రార్థన చేస్తానంటే నేను సంథింగ్ రాంగ్ అయ్యా అంటాను. ఏమంటే గంటలు దేవుని స్తుతిస్తావా? ఓకే, డన్, కరెక్ట్. నువ్వు దినములో కనీసం ఒక 4 గంటల సేపు దేవుని స్తుతిస్తున్నావా? 5 గంటల సేపు దేవుని నువ్వు స్తుతించి చూడు అసలు ఎలా ఉంటుందో. నీకు షుగర్ ఉండదు, బీపీ ఉండదు, హార్ట్ ప్రాబ్లం ఉండదు, ఏమంటే క్యాన్సర్ ఉండదు, అసలు ఉండలేదు. ఎక్కడ దేవుని స్తుతిస్తున్నావో, దేవుని స్తుతి ఎక్కడ ఉంటుందో అని ప్రభువుని నువ్వు స్తుతిస్తున్నప్పుడు అక్కడ జబ్బులు ఉండలేవండి, వ్యాధులు ఉండలేవు. నీకు కోసం ఎవరు చేయబెట్టి ప్రార్థన చేయవసరం లేదు. నువ్వు ప్రభువుని కీర్తిస్తుంటే, నువ్వు ప్రభువుని కొనియాడుతుంటే పరిస్థితులన్నీ మారిపోతాయి. అయ్యే పారిపోతాయి దెయ్యాలు. ఎవరు చేయబెట్టి ప్రార్థన చేయవసరం లేదు. అంత శక్తివంతమైనది యేసయ్య నామం. యేసయ్య నామం నిన్ను బలపరిచేది, నిన్ను లేవనెత్తేది. స్తుతిద్దాం. మన దేవుడి స్తుతులకి పాత్రుడు.
ఆయన యోగ్యమైన వాడు. కానీ జ్ఞాపకం చేసుకోండి, మనం దేవుని స్తుతించాల్సి వచ్చినప్పుడు మనం శుద్ధ హృదయంతో ఆయన స్తుతించాలి. మన ప్రవర్తన, మన జీవితము అప్పుడే ఆయనకి మన స్తుతిని అంగీకరిస్తాడు ఆయన. మన దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు ఆయన ఆశించిన విధములో మనం ఆయన స్తుతించాలి. మన జీవితాన్ని పవిత్రముగా కాపాడుకోండి, యథార్థముగా కాపాడుకోండి. ఈ చేతుల ద్వారా, ఈ దేహము ద్వారా దేవునికి ఇష్టము లేని కార్యాలు మనం చేయకుండా దేవుని చిత్తములో మనం నిలిచినప్పుడు మన జీవితంలో శూరకార్యాలు చేస్తాము. శూరకార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నడూ మానవుడి చరిత్రలో ఆశ్చర్యమైన కార్యాలు బైబిల్లో ఉన్నాయి. ఎవరు బైబిల్ తీసేదారండి? ఏమంటే ఏ మత పుస్తకంలో కూడా ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు లేవు. ఇన్ని ఆశ్చర్యమైన సైంటిస్టులు నమ్మలేకపోతున్నారు అంటున్నారు, కానీ ఈరోజు విశ్వసిస్తున్నారు. ఉందాయా? ఇదిగో నోవా ఆర్క్ ఉంది. యోబు అప్పుడే రాయిశాడు, భూమి గుండ్రమగా ఉంది. ఏమండి, ఎర్ర సముద్రం మొన్న వార్తల్లో చూస్తున్నప్పుడు ఎర్ర సముద్రము లోతున్న కొంతమంది సైంటిస్టులు వేస్తుంట ఆ రోజులో ఐగుప్తు వారు ఆ వాడిన కత్తులు అవన్నీ వారు వస్తువులన్నీ దొరికినాయి. బైబుల్ కట్టుకథ కాదు, బైబుల్ నిజమైనది అని మనం చూడగలుగుతాం. ఏమంటే చరిత్ర, పేపర్లు, న్యూస్ పేపర్, అస్ట్రాలజీ సెలవిస్తుంది దేవుని వాక్యం నిజమని. నమ్ము, దేవుని యందు విశ్వాసమించు. ఆయన ఆ రోజు కాదు, ఈరోజు ఆశ్చర్యమైన వాడు. మన ఆశ్చర్యమైన దేవుడు. మన దేవుడు స్తుతులకు పాత్ర. నోరు తెరిస్తే ప్రభువుని స్తుతించు, ప్రభువుని కీర్తించు, ప్రభువుని కొనియాడు. ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయనలో ఉన్న మంచితనం నీ శుద్ధ హృదయముతో నువ్వు కొనియాడు. నువ్వు విరిగిన హృదయముతో ఆయన కొనియాడు. నీవు ప్రభువుకి నీ జీవితమును ఆయన మందిరముగా నువ్వు చేసుకో. కృంగదల నీలో ఉండదు, నిరాశ నీలో ఉండదు, విసుగుదల నీలో ఉండదు. ఎందుకంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉల్లాసమే, అక్కడ ఆనందమే, అక్కడ సంతోషమే. శిష్యులు మనం చూస్తున్నాం, వారు పునరుద్ధానమైన ప్రభుని చూసినప్పటికీ వారు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఏ రోజైతే పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారో, పేతురు నేను సులువేస్తానంటే పేతురు నవ్వుతూ అంటున్నాడు, ఏంటయ్యా సులువేస్తావా? యేసుప్రభులా సులువు వేయబడతానంత గొప్ప అని కాదు, కానీ తలకిందులుగా అయ్యానన్నాడు. మరి ఇదేంటి పేతురు ఏమంటే యేసుప్రభుతో ఉన్నాడంటేనే బొంకాడు, సులువేస్తానంటే పారిపోతాడు అనుకున్నాడు, కానీ పారిపోలేదు. శిష్యులు పారిపోలేదు. ఏమండి, ఆ ఆది క్రైస్తవులు మరణముని సంతోషముగా ఆనందముగా స్వీకరించారు. కారణం ఏంటంటే వారికి తెలుసు, మరణించిన తర్వాత నిత్యమైన పరలోకములు యుగములు తరతరములు దేవునితో పాటు నివసించబోతున్నారండి. ఏమండి, ఈ జీవితంలో మనం జీవించినప్పుడు మన ప్రభు కోసం బ్రతుకుతాం. నిరాశ తీసేయండి. పనికి మాలిన డబ్బు, పనికి మాలిన ఆస్తులు, పనికి మాలిన పేరు ప్రఖ్యాతులు, పనికి మాలిన వస్తువుల గురించి చింతించద్దు. విశాలమైన మనసు కలిగిన విశాలమైన చూడుగా పరలోక రాజ్యం దేవుడు మన కోసం సిద్ధపరిచున్నాడు. అందరికీ కోసం కాదండి, మన కోసమే. ఈరోజు నువ్వు యేసుప్రభుని నమ్ముకుని యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు బాప్తిసం పొంది ఆయన హృదయంలో నువ్వు స్థానం ఇచ్చావంటే అసలు దేవుడు నీకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు తెలుసా? నీకు అది లేదు ఇది లేదు అంటున్నావు, కానీ దేవుడు మన పేర్లు జీవగ్రంథంలో రాశాడు. మీకు తెలుసా? దీనికంటే గొప్ప భాగ్యం ఏం కాదు మనకి. మన దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. మన జీవిత యాత్రలో సోలిపోక, కృంగిపోక, దేవుని యందు ధైర్యం తెచ్చుకొని అనుదినం మన జీవితం కొనసాగిద్దాం. తెచ్చి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, నీ వాక్యముతో మేము మా హృదయం నింపుకుంటానికి సహాయం చేయ నాయన. అనుదినము అనుక్షణము నాయన దేవా, నీతో నడిచేవారుగా ఉండటానికి సహాయం చేయి. సాతాను గడ అనేక సార్లు మాలో కృంగవదలన కలుగు చేసినప్పటికీ తండ్రి, ఆ తలంపుల్ని, ఆలోచనల్ని, ఆ మాటల్ని, ఆ పరిస్థితులని ఆయన నీ వాక్యము ద్వారంగా, కన్నీటి ప్రార్థన ద్వారంగా, స్తుతి కలిగిన హృదయము ద్వారంగా మేము జయించువారుగా ఉండటానికి సహాయం. బలమిచ్చు వాణ్ణి బట్టి సమస్తము మేము చేయగలమయ్యా. అవును నాయన, మా కోసము నువ్వు సిద్ధపరిచినవి ఏ కన్ను చూడలేదు, ఏ చెవులు వినలేదు, ఏ హృదయం గ్రహించుకోలేదు. అంత ఉన్నతమైన కార్యములు నాయన నీ బిడ్డలైన మా కోసం నువ్వు చేసి ఉన్నావు నాయన. ఈ లోక యాత్రలో మేము జీవిస్తున్నప్పుడు విశాలమైన మనసుతో, విశాలమైన హృదయముతో కొనసాగి వారు ఉండటానికి సహాయం చేయమని. అవును ప్రభా, నిశ్చితమైతే రేపు కలుస్తాను. రేపు మేము నిశ్చితమైతే మరలా మేము కలుసుకుంటానికి కావాల్సిన కృపను దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ మా తెలియపరిచింది దయచేసి గమనించండి. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో మీరు ఉంటే మీకోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయాలని ఆశిస్తే
మరి ఎంతోమంది వస్తున్నారు, చీకటి శక్తుల ద్వారంగా, అనారోగ్యముల ద్వారంగా విడుదల పొందుతున్నారు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాను. నేను ఎన్ని వీడియోలు తీసి మీకు లేదా సాక్ష్యాలు చెప్పించి నేను పెట్టాలి, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు చేయగలిగిన వాడు యేసు ప్రభు నిన్న నేడు మారనివాడు, ఈ రోజుకి ఆయన సజీవుడు. మరి ఈరోజు మీరెవరైనా సరే రావాలి, వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. ఈ కుడికిల్లో ఆదివారం కార్యక్రమం, ఆదివారం సన్నిధుల్లో మీరు పాలు పొందాలని ఆశిస్తే మరి కాజాగూడ అనే ఈ ప్రాంతంలో మీరు రావచ్చు. ఆ వివరాలు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. మీరు ఇంకొన్ని వివరాలు మీకు కావాలంటే మీరు వాట్సాప్ చేయొచ్చు. ఆ నెంబర్కి ఇలా మేము చర్చికి రావాలనుకుంటున్నాం, మాకు డీటెయిల్స్ పంపించారంటే మేము పంపిస్తాం. మరి మీరు కూడా రండి, మీ కుటుంబంతో రండి, మీ దేవుని పొందండి. మరి అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరీక్షల్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గ్రూపులు మీ వివరాలను పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్, గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ సంవత్సరం చివరికి వచ్చి ఉన్నాం. మరి ఎవరు ప్రేయర్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఈ సంవత్సరం అంతా మీరు మేలు పొందారు. మరి ముఖ్యంగా ప్రార్థనల ద్వారంగా మీకోసం కాల్చిన కన్నీటి విజ్ఞాపన ద్వారా దేవుడు మీ జీవితంలో మేలు చేశారు. దానికి ఒక కృతజ్ఞతగా ఒక కానుక మీరు పంపించాలని ఆశిస్తున్నా కూడా మరి స్క్రీన్ మీద కనబడుతున్న వివరాలు మీరు పంపించవచ్చు. దయచేసి గమనించండి, మీరు పంపించే ప్రతి కానుక దేవుని పరిచయలో నమ్మకంగా వాడుతున్నాం. మరి మీ ప్రార్థన అవసరాలు కూడా పంపించవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ వాయిస్ మెయిల్ చేయండి, కాల్ చేయండి. మీకోసం మేము ప్రార్థిస్తాం, సిద్ధంగా ఉన్నాం. మరి దేవుని చిత్తం మీద రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. త్వరగా వచ్చేసి వస్తావారు, మంచిగా ఉంటుంది.